హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర 4440 ఐసీతో రన్ అయ్యే డెక్ ఒకటి ఉంది. అండ్ అలానే క్లాస్ డి బోర్డు పైన రన్ అయ్యే డెక్ ఒకటి ఉందన్నమాట. మనకి క్లాస్ డి వచ్చేసి 100+100 వాట్తో రావడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే 4440 డెక్ చేయండి అని చాలాసార్లు అయితే రిపీటెడ్గా కామెంట్ చేశారు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. 4440తో పాటు క్లాస్ డి కూడా మీకు కంపారిజన్ చేసి చూపిస్తాను, ఏది బెస్ట్, మీరు ఏది తీసుకోవచ్చు అని. ఇప్పుడైతే మన దగ్గర కేసీఎస్ నుంచి 4440తో ఒక డెక్ ఉంది. అండ్ అలానే బిఎల్జీ కంపెనీ నుంచి క్లాస్ డీలో ఒక డెక్ ఉందన్నమాట. మనం ఈ రెండింటికి ఏం డిఫరెన్స్ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది మీకు మొత్తం ఓపెన్ చేసి లోపల బోర్డ్స్ ఏమేమి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, బేస్ పంచ్ ఏది బాగా వస్తుంది అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ 4440 ఐసీ ఉన్న డెక్ అయితే చెక్ చేద్దాం. ఇది మనకి కేసీస్ బ్రాండ్ నుంచి వస్తుంది. 1313 దీని మోడల్ నేమ్ వచ్చేసి. మన డెక్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. మనకి డెక్ తో పాటు ఒక యూఎస్బి రిమోట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఇది మీకు డెక్ అయితే మీకు రెగ్యులర్ క్యాబినెట్ లాగా ఉంటుంది, బట్ కాకపోతే కొంచెం హెవీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు నార్మల్ క్యాబినెట్ లో మీకు ఫ్రంట్ మెటల్ ప్లేట్ లాంటి వస్తుంది. ఇది మాత్రం మనకి ఎక్రాలిక్ టైప్ వస్తుంది అనమాట. ప్లేట్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ మోడల్లో చాలా లుక్ ఉంటుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం దీని ఫ్రంట్ లో చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి టాప్ లో చూసుకుంటే ఫస్ట్ వాల్యూమ్ కంట్రోల్ ఉంది. మీరు వాల్యూమ్ అక్కడ నుంచి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని డౌన్ లో చూసుకుంటే మనకైతే బ్యాలెన్స్ ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి లెఫ్ట్ స్పీకర్ కావాలా, రైట్ స్పీకర్ కావాలా, రెండు కావాలంటే మీరు సెంటర్లో పెట్టుకొని మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు బేస్ కంట్రోల్ ఉంది. మీరు అక్కడ నుంచి బేస్ పెంచుకోవచ్చు, బేస్ తగ్గించుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మీకు ట్రిబుల్ తాలూకు కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి ట్రిబుల్ పెంచడం, ట్రిబుల్ తగ్గించడం, అంటే మ్యూజిక్. ట్రిబుల్ అంటే సింపుల్ చెప్పాలంటే మ్యూజిక్. మీరు అక్కడ నుంచి మ్యూజిక్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సెంటర్లో చూసుకుంటే బ్లూటూత్ బోర్డు అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ నాకు మెయిన్గా ఇందులో నచ్చేసి ఇది బ్యాక్ సైడ్ మనకి ఆర్సీ సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ 2 ఛానల్ కానీ 4 ఛానల్ కానీ యాంప్ ఏమైనా యూజ్ చేస్తున్నారంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు కేబుల్ పెట్టేసుకోవచ్చు మీ యాంప్కి. అండ్ నెక్స్ట్ పక్కన చూసుకుంటే మనకైతే 6 పిన్ వాక్యులేట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీ పవర్ సప్లై. అండ్ నెక్స్ట్ స్పీకర్స్కి అయితే మీరు జాయిన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎల్లో 2 ఒక స్పీకర్, గ్రీన్ 2 ఒక స్పీకర్. అండ్ నెక్స్ట్ రెడ్ బ్లాక్ చూసుకుంటే ఇది మనకి పవర్ సప్లై అనమాట. 12 వోల్ట్ పవర్ సప్లై ఇది. ఇప్పుడు మనం దీని నెక్స్ట్ మోడల్ అంటే క్లాస్ డి మోడల్ చూద్దాం ఎట్లా ఉంది అని. ఫ్రెండ్స్, మనకైతే క్లాస్ డి బిఎల్జీ కంపెనీ నుంచి రావడం జరుగుతుంది అనమాట. క్లాస్ డి మనకి 100+100తో మనకైతే ఇది రావడం జరుగుతుంది. మనం దీని బిల్డ్ క్వాలిటీ అవన్నీ చూద్దాం ఎట్లా ఉన్నాయి అని. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, ఇది మీకు డెక్ అయితే మనకి సేమ్ క్యాబినెట్స్ రెండు ఒకటే హైట్లో ఒకటే లెంత్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ ప్యానల్ కూడా ఎక్రలిక్ టైప్ వస్తాయి. రెండు మీకు ఎక్రలిక్ ప్యానల్సే, బట్ కాకపోతే ఇది మీకు నార్మల్ బ్లూటూత్ బోర్డ్ వస్తే ఇది మీకు బిగ్ సైజ్ బ్లూటూత్ బోర్డ్ వస్తుంది. అది కూడా విత్ పగారి ఐసీతో మీకు అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి సింపుల్ చెప్పాలంటే ఔజా బోర్డ్ అని కూడా అంటారు. ఇది ఓల్డ్ మోడల్ టైప్ ఔజా, దీనికి ఇవైతే ఎక్కువ యూజ్ చేసేవారు. అండ్ నెక్స్ట్ మనం దీని కంట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి మెయిన్ వాల్యూమ్ కంట్రోల్ ఉంది. మీరు అక్కడ నుంచి వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే బ్యాలెన్స్ ఉంది. రైట్ స్పీకర్, లెఫ్ట్ స్పీకర్ మీరు అక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు టాప్లో ట్రేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అక్కడ నుంచి ట్రేబుల్ కంట్రోల్ చేసుకోవచ్చు. దాని డౌన్ చూసుకుంటే మీకు బేస్ కంట్రోలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఫస్ట్ ఫ్యాన్ ఉంది. మనకి 2 ఇంచెస్లో ఫ్యాన్ ఇచ్చారు. అది కొంచెం బెటర్, అంటే బోర్డ్ హీట్ ఎక్కినప్పుడల్లా మనకి బయటకు వచ్చేస్తుంది. బట్ కాకపోతే ఇందులో మనకి ఆర్సీ సాకెట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మనకి 4440 డెక్లో మనకి ఆర్సీ సాకెట్ ప్రొవైడ్ చేశారు కానీ ఫ్యాన్ ప్రొవైడ్ చేయలేదు. ఇందులో ఒకటి తీసేశారు, ఇందులో ఒకటి తీసేశారు. వీరైతే మాత్రం ఓన్లీ ఆర్సీ సాకెట్ ఉంది, ఇందులో ఫ్యాన్ అయితే ఇందులో లేదు. మీరు ఎక్స్ట్రా వేసుకోవాలంటే మీరు ఫ్యాన్ వేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి 4440లో బ్యాక్ సైడ్ ప్లేస్ అలా ఖాళీగా ఉంచారు. మీరు ఏమైనా వేసుకోవాలంటే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్ మీకు కూలింగ్ ఉండాలి, మీకు బోర్డు అంత ఫాస్ట్గా హీట్ ఎక్కకూడదు అంటే మీరు ఫ్యాన్ వేసుకోవచ్చు. ఇందులో మనకి ఇన్బుల్ట్ ఫ్యాన్ ఉంది, బట్ కాకపోతే ఇందులో మనకి ఆర్సీ సాకెట్ లేదు. మీరు డైరెక్ట్గా దీన్ని మీ యాంప్కి కనెక్ట్ చేయలేరు, మీరు వేరేగా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వాకోలీడ్. చూసుకుంటే మనకి స్పీకర్స్కి వేరేగా, పవర్కి వేరేగా రెండు వేరుగా ప్రొవైడ్ చేశారు. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి చాలామంది ఏంటంటే ఈ స్పీకర్ వైర్ తీసుకెళ్ళి బ్యాటరీకి పెట్టేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ మనకి 2 పిన్ వాకోలెట్ వేరేగా ప్రొవైడ్ చేశారు, స్పీకర్ సాకెట్ వేరేగా ప్రొవైడ్ చేశారు. గ్రీన్ 2 మనకి స్పీకర్కి వస్తుంది, వైట్ 2 స్పీకర్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది పవర్ సప్లై అనమాట. ఇది ఓవరాల్గా దీని తాలూకా లుక్ అండ్ ఫీచర్స్ అయితే మాత్రం మన లోపల బోర్డు చూద్దాం ఏం మారింది అన్ని మనకి ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం 4440 డెక్ ఓపెన్ చేసి చూద్దాం. చూసుకోవచ్చు, డెక్లో మనకి చూసుకుంటే ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనమాట. మనకైతే ఇందులో మేజర్గా ఎక్కువైతే ఏం లేవు. సింపుల్గా మనకి 4440 డబుల్ ఐసీ బిగ్ సైజ్ బోర్డు అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మీకు 4440లో కూడా చాలా రకాలు ఉంటాయి. సిడి ఒకటి ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది, శాన్యో ఉంటుంది. అట్లా మీకు మొత్తం 3 అయితే ఉంటాయి. సిడి అంటే బాగా తక్కువ రేటుది,
అవి ఎక్కడైనా ఈజీగా దొరికేస్తే ట్రయాంగిల్ అనేది కొంచెం బెటర్. అంటే మరీ ఒరిజినల్ కాకపోయినా సరే మీకు బెటర్గా పర్ఫార్మెన్స్ వస్తుంది. అంత ఫాస్ట్గా అదైతే కాలిపోవడం అండ్ నెక్స్ట్ వాయిస్ డిస్టర్బెన్స్ రావడం ఉండదు. శాన్యో అయితే ఇంక చెప్పక్కర్లేదు, అది ఒరిజినల్ ఐసీ. బట్ కాకపోతే ఇప్పుడైతే శాన్యో ఐసీ ఎక్కడ రావట్లేదు. నెక్స్ట్ దాని ఫ్రంట్లో చూసుకుంటే బ్లూటూత్ బోర్డ్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన చూసుకుంటే ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. చాలా సింపుల్గా అయితే ఈ డెక్ ఇలాగా మనకి ఇట్లా ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. మనం సౌండ్ అవుట్పుట్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉంది అని. ఇప్పుడైతే మనం క్లాస్ డి బోర్డ్ లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు మనకి లోపల అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మెయిన్ చూసుకుంటే ఇక్కడ మనకి సెంటర్లో 100+100 వాట్ క్లాస్ డి బోర్డ్ అయితే మనకి సెంటర్లో ప్రొవైడ్ చేశారు. వెరీ బిగ్ సైజ్ బోర్డ్ అయితే ఉంది. మీకు హీట్ సింక్ కానీ అండ్ నెక్స్ట్ డబల్ కాయిల్ ప్రొవైడ్ చేశారు. మీకు వోల్టేజ్ బూస్టింగ్ గురించి డబల్ కాయిల్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు బోర్డు కూడా వెరీ బిగ్ సైజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని పక్కన చూసుకుంటే మీకు బేస్ టేబుల్ బోర్డు ఉంది చూసారా, అదైతే మాత్రం మనకి LM324 ఐసీ నెంబర్. ఆ ఐసీతో అయితే మనకి బేస్ టేబుల్ బోర్డు రావడం జరుగుతుంది. ఇది బెస్ట్ ఐసీ. అది మనకి బేస్ టేబుల్లో చాలా టైప్స్ ఉంటాయి. ఇందులో ఇది బిగ్ ఐసీ అంటారు. బిగ్ ఐసీ బేస్ టేబుల్ ఇది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీని పక్కన చూసుకుంటే మనకి బ్లూటూత్ బోర్డు చూసారు, అది మీకు పగారి ఐసీతో రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఐసీ అది పగారి ఐసీ అనేది. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే 6 పిన్ వాకౌట్ అండ్ నెక్స్ట్ 2 పిన్ వాకౌట్ అవుట్ ఉంది. దాని సెంటర్లో మనకి 2 ఇంచెస్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం లావుగా ఉంది ఫ్యాన్ అయితే మాత్రం, అందుకే కొంచెం నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. మీకు క్లాస్ డి ఆన్ చేసిన తర్వాత కొంచెం నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు, కొంచెం కాదు చాలా ఎక్కువే వస్తుంది వాయిస్ అయితే మాత్రం. మీకు ఈ ఫ్యాన్ తో సౌండ్ మీకు వినిపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా దీని తాలూకా వాయిస్ అనేది మీకు ఎట్లా వస్తుంది అని, కొంచెం ఎక్కువ వస్తుంది వాయిస్ అయితే మాత్రం. మీరు ఒకవేళ ఆటోలో గట్టి పెట్టేస్తారంటే సీట్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంట్లో యూజ్ చేస్తామంటే మాత్రం మీరు కొంచెం సౌండ్ వస్తుంది. బట్ మీరు స్పీకర్స్ ఆన్ చేస్తే మీకు ఆ సౌండ్ అసలు వినిపించదు. మీరు ఫస్ట్ ఆన్ చేసిన లాగా ఎంటీగా ఉంచేస్తే మీకైతే కొంచెం నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇది మీకు ఓవరాల్గా బోర్డ్స్ అయితే లోపల ఇట్లా ఉంటాయి 340కి క్లాస్ డికి. ఇది మీకు డిఫరెన్స్ అయితే. మీకు క్లాస్ డి అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది. అప్రాక్సిమేట్ ఒక 1900 దగ్గర అయితే క్లాస్ డి బోర్డ్ అయితే ఉంది. 100+100 వాట్తో రావడం జరుగుతుంది. బేస్ పంచ్ అయితే ఇంకెక్కడ తీసుకోవక్కర్లేదు. ఇది మీకు బడ్జెట్లో వస్తుంది. జస్ట్ 950 రూపీస్లో మీకైతే ఇది 340 డెక్ అయితే వస్తుంది. మీకు 340 డెక్ చాలా తక్కువలో కూడా ఉంటాయి, 750లో కూడా ఉంటాయి. అవి మీకు చెప్పా కదా ఐసీస్ మారిపోతే మీకు 10 ఇంచెస్ వేసుకోలేరు దానిపైన. ఇందులో మీరు 10 ఇంచెస్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. బేస్ పంచ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది ఇది కూడా. ఇదైతే మరి చెప్పక్కర్లే, మీకు బేస్ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ట్రేబుల్ డిస్టర్బెన్స్ ఉండదు, వాయిస్ కూడా డిస్టర్బెన్స్ ఉండదు క్లాస్ డి. ఇది మీరు కొంచెం మరీ ఫుల్ వాల్యూమ్ పెడితే వాయిస్ అయితే నోటీస్ చేస్తారు. ఇప్పుడు మనం రెండు కూడా సౌండ్ టెస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నాయి అని. వెంటాడుతూనే ఉన్నాయి కబీర్, ఇండియాస్ బెస్ట్ సోల్జర్. Get ready for war. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రెండు మీకు సౌండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. ఇదైతే మాత్రం మీకు ఎంత హై వాల్యూమ్ పెట్టినా సరే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా బాగా పర్ఫామ్ చేస్తుంది. నేనైతే 8 ఇంచెస్ దీనిపైన వేసాను, దీనిపైన కూడా సేమ్ వేసాను. బట్ కాకపోతే వాల్యూమ్లో కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది. ఇది మీకు పిక్చర్ క్లారిటీతో అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు కొంచెం అయితే డిస్టర్బెన్స్ వస్తుంది. 340 ఎప్పుడైనా సరే మీరు ఎంత హెవీ ఐసీ వేసుకున్నా సరే మీరు మ్యాక్సిమం ట్రాన్స్ఫార్మర్ అవి ఉంటే మాత్రం మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు. బట్ కాకపోతే ఇది పర్ఫార్మెన్స్ ఇచ్చినంతగా మళ్ళీ వేరే డెక్స్ ఇవ్వవు, ఎందుకంటే తక్కువ రకం డెక్స్ అయితే ఇవ్వవు. దీనికంటే మీరు హై ఎండ్ మోడల్ తీసుకుంటే ఓకే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మోడల్. ఇది 1313 అన్నది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మీరు బడ్జెట్లో చూస్తున్నారు 8 ఇంచ్ 10 ఇంచ్ యూజ్ చేస్తామంటే ఇది తీసుకోండి. లేదు మీకు హై రేట్ అయినా పర్లేదు, మాకు వాయిస్ డిస్టర్బెన్స్ రాకూడదు, మంచి క్లారిటీతో ఉండాలి అంటే ఇది తీసుకోవచ్చు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఒకటి, ఇది మనం ఇంట్లో ఎలా యూజ్ చేసుకుంటాం, ఇది డీసీ సప్లై కదా అని చాలామందికి అదే డౌట్ మీద తీసుకోకుండా ఉంటున్నారు. ఇదేం కాదు, మీరు ఇంట్లో కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు 12 వోల్ట్ ఎస్ఎంపీస్ ఒకటి ఉంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ అది కూడా ఒక వీడియో చేసి పెట్టాను మన ఛానల్. ఫస్ట్ నుంచి ఎవరైనా ఫాలో అయితే వాళ్ళకి తెలుస్తుంది. నేను 12 వోల్ట్ ఎస్ఎంపీస్ ఒకటి చేసి పెట్టాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆ ఎస్ఎంపీస్ ఉంటే మీరు ఈజీగా దీన్ని కనెక్ట్ చేసుకొని మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఆ వీడియోని చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి చెక్ చేయండి. మీకు ఎలాగ అనిపించింది ఈ రెండింటిలో మీకు ఏదైనా నచ్చిందో డౌన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.